ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రోజున ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ జట్ల మధ్య 7వ ఐపీఎల్ మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? మార్పులు ఏమైనా చోటు చేసుకోబోతున్నాయా? పిచ్ ఎలా ఉండబోతుంది? ఏ జట్టు బలంగా ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పిచ్ విషయానికి వస్తే మరోసారి ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారడం ఖాయంగా కనపడుతోంది. ఫాస్ట్ బౌలర్లు లేదా స్పిన్నర్లు ఎవరైనా కూడా ఈ పిచ్ పై జాగ్రత్తగా క్రమశిక్షణతో బౌలింగ్ చేయకపోతే భారీగా పరుగులు సమర్పించుకోవడం పక్కా. కాకపోతే బౌలర్లు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేసినా కనీసం 230 స్కోరు నమోదవడం ఖాయం. ఇక రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా లక్నో జట్టు విషయానికి వస్తే గెలిచే మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడిపోయి లక్నో కొద్దిగా నిరాశలో ఉంది. దీంతో ఈ మ్యాచ్లో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది. లక్నో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ అయితే పటిష్టంగానే కనపడుతోంది. మార్కరమ్, మార్ష్, పూరన్, పంత్, మిల్లర్లతో బ్యాటింగ్ విభాగం దుర్భేద్యంగా కనపడుతోంది. మార్ష్, పూరన్, మిల్లర్ తమ మొదటి మ్యాచ్లో అద్భుతంగా ఆడి మంచి ఊపు మీద ఉన్నారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే లక్నో స్క్వాడ్లో మంచి దేశీయ బ్యాటర్లు లేకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కూడా విదేశీ ఆటగాళ్లపై ఆధారపడుతోంది. కెప్టెన్ రిషబ్ పంత్ కూడా మొదటి మ్యాచ్లో డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. దీంతో ఫారిన్ బౌలర్లకు గత మ్యాచ్లో అవకాశం ఇవ్వలేకపోయింది. అయితే లక్నోకు అతిపెద్ద సమస్య ఆ జట్టు బౌలింగ్. మోసిన్ ఖాన్ గాయంతో టోర్నీకి దూరం అవ్వడం, మయాంక్ యాదవ్ ఎప్పుడు జట్టులోకి వస్తాడో క్లారిటీ లేకపోవడంతో ఆ జట్టు బౌలింగ్ చాలా బలహీనంగా కనపడుతోంది. లక్నో స్పిన్ బౌలింగ్ పర్వాలేదు అనిపించేలా ఉంది. ఎందుకంటే కొత్త కుర్రాళ్లు సిద్ధార్థ్, దిగ్వేష్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. దాంతోపాటు బిష్నోయ్ లాంటి లెగ్ స్పిన్నర్ జట్టులో ఉండడం లక్నో స్పిన్ విభాగం బలంగా కనపడుతోంది. అయితే లక్నో జట్టు అతిపెద్ద మైనస్ ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్. ఎందుకంటే ఆ జట్టులో శార్దుల్ ఠాకూర్ మినహా మరొక మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ లేదా విదేశీ ఫాస్ట్ బౌలర్ లేరు. మొదటి మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే హైదరాబాద్ జట్టును ఉప్పల్ స్టేడియాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కరంను పక్కన పెట్టి ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ను తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక స్పిన్నర్ను పక్కన పెట్టి ఆ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఆకాష్ సింగ్ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక మార్కరంను తప్పించడంతో ఓపెనర్గా ఆర్యన్ జుయల్ తుది జట్టులో రానున్నాడు. మొత్తంగా చూస్తే ఎస్ఆర్హెచ్ను ఢీ కొట్టడానికి లక్నో ఏకంగా 3 మార్పులు చేసి బరిలోకి దిగుతోంది. లక్నో జట్టులో సరైన డెత్ ఓవర్ స్పెషలిస్టు లేకపోవడం ఆ జట్టును ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అసలే ఎస్ఆర్హెచ్ జట్టు పూనకాలు లోడింగ్తో బ్యాటింగ్ చేస్తూ ఉంటుంది. చూసుకుంటే లక్నో దగ్గర అరకొర బౌలింగ్ వనరులు మాత్రమే ఉన్నాయి. ఈ బౌలింగ్ దళంలో హైదరాబాద్ని ఉప్పల్లో నిలువరించడం లక్నో జట్టుకి కత్తి మీద సాము. ఏమాత్రం వారు ఏమరపాటుగా ఉన్నా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు మరో బ్యాటింగ్ జాతర చేసుకుంటారు. ఇక ఎస్ఆర్హెచ్ జట్టు విషయానికి వస్తే హెడ్ అభిషేక్, ఇషాన్ కిషన్, నితీష్, క్లాసేన్, అనికేత్, అభినవ్ మనోహర్, కమ్మిన్స్ లాంటి బ్యాటర్స్తో బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా కనపడుతోంది. లక్నో బౌలింగ్ను చూస్తుంటే పొరపాటున హైదరాబాద్ గనక మొదట బ్యాటింగ్ చేస్తే ఈ బ్యాటింగ్ ఆర్డర్తో ఎస్ఆర్హెచ్ 300 స్కోరు కొట్టడం ఖాయమేమో అనిపిస్తోంది. ఇక ఫాస్ట్ బౌలింగ్లో షమి, కమ్మిన్స్, హర్షల్ పటేల్, శివర్జీత్ సింగ్లతో బలంగానే ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడం జంపా వస్తాడు. ఎస్ఆర్హెచ్ జట్టు మొదటి మ్యాచ్ ప్లేయింగ్ 11తోనే బరిలోకి దిగనుంది. అయితే రెండు జట్లలోని అన్ని విభాగాలను పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తే ఎస్ఆర్హెచ్ చాలా బలంగా కనపడుతోంది. మొదట బ్యాటింగ్ చేస్తే 300 స్కోరు చేయడమే కాకుండా గెలుపు కూడా ఎస్ఆర్హెచ్ సొంతమవుతుంది. ఈ మ్యాచ్ హాట్ ఫేవరెట్ ఎస్ఆర్హెచ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.